మనందరి వరమహాలక్ష్మి శ్రావణి గారి రాకతో మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ముందుగానే మొదలైపోయాయి. కృషికకి సర్ప్రైజ్ గా బ్యాంకాక్ నుంచి మంచి మంచి టాయ్స్, వెరైటీ బ్యాక్ ప్యాక్స్ తీసుకొచ్చారు. అవి చూసాక పిల్లల ఆనందం చూడాలి, అసలు సంతోషంతో వెళ్ళి హక్ చేసేసుకున్నారు. ఈ రోజు వ్లాగ్ అద్దిరిపోబోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి కమెంట్స్ వర్షాన్ని కురిపించేయండి. హలో ఎవ్రీవన్, మా బుజ్జి హనుమాన్ చూసారా ఎలా ఉన్నారు? సో ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సో చాలా రోజులుగా మీకు ఒక విషయం దాచి పెట్టేశాను. అదేంటంటే నేను కార్ కొన్నాను. కంగ్రాచులేషన్స్. ఇన్నాళ్ళు మీకు చూపించకుండా సర్ప్రైజ్ గా దాచిపెట్టి ఉంచిన నా కారు మొదట ఒక సెలబ్రిటీతో తీయిస్తున్నాను. అది ఎవరో మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు కదా. సస్పెన్స్ రివీల్ చేస్తారా కృషిక? 3, 2, 1. అందరం కలిసి షికారు వెళ్తున్నాము. అందరం కలిసి కొత్త కార్లోని అలా షికారుకు పోతున్నాము. అన్నగారు కార్ ఓపెన్ చేయడానికి నన్నే పిలిచారు. అదే అందుకని ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికి రివీల్ చేయలేదు. మంచి డ్రైవర్ నన్నే. అదే బెస్ట్ డ్రైవర్ తోనే కార్ తీయించాలి అనేసి. కొత్త కారు ఇచ్చారంటే గ్రేట్. చాలా మామూలుగా ఇలా ప్రాణాలు కుప్పెట్లో పెట్టుకుని అయ్యో అలా ఏం, మా అందరికి ఫుల్ నమ్మకం ఉంది. అందుకే నేను ముఖం కూడా తిప్పట్లేదు. చూసారా సర్ప్రైజ్ అదిరిపోయింది కదా అసలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగుంటారు. మిమ్మల్ని చూసాక ఇంకా ఇంకా బాగుంటారు. శ్రావణి గారికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా చుట్టూ జనాలు ఉండాలి. ఒక్కసారి పరిచయం అయితే చాలు, వాళ్ళని చాలా ప్రాణంగా చూసుకుంటారు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. మీ విలువైన కొత్త కార్ని నా చేతిలో పెట్టినందుకు. ఆ ఎంజీ కార్ తో మొత్తం అంతా దున్నేస్తున్నారు అసలు బ్యాంకాక్ రోడ్ ని. అసలు అయినా ఇక్కడికి వచ్చినా కూడా మెయిన్ ఏంటంటే శ్రావణి గారు ఎప్పటి నుంచి 10 years పైనుంచి మీరు వచ్చాను. 15 years 15 years ఇండస్ట్రీ అంట. 30 years ఇండస్ట్రీ లాగా 50 years కార్ డ్రైవింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ మందే ఉంది, 6 నెలలుగా నేర్చుకొని తిప్పుతున్నాను. అదేం కాదండి, రెగ్యులర్ గా తీస్తుండండి. ఇంకా హైదరాబాద్ నుంచి కూడా ఆడేస్తాను. ఇక్కడ దగ్గరలో వాళ్ళ మావయ్య గారి ఇంటికి వెళ్తూ మమ్మల్ని కూడా తీసుకెళ్లిపోయారు. ఎందుకండి అంటే అల్లరి చేసేద్దాం రండి, ఎంజాయ్ చేద్దాం అనుకొని లాక్కెళ్ళిపోయారు అనమాట. పిల్లలు నేను కూడా అందుకే స్టార్ట్ అయిపోయాము. తన అభిమానానికి అసలు దాసోహం అయిపోయాం మేము. రోడ్ అసలు ఎంత బాగుందో, చుట్టూ పొలాలు అన్నీని, పంట పొలాల మధ్యలో నుంచి మధ్యలో అసలు భలే అంటే భలే ఉంది. చాలా బాగుంది. ఇలా ఇద్దరు పిల్లల్ని వేసుకొని వెళ్తుంటే ఎంత బాగుందో అసలు. మా బుడంకాయలు వచ్చినా అసలు భలే ఉంది. అసలు బాగా ఎంజాయ్ చేస్తారు వ్యూని. వాళ్ళు నలుగురితో ఇంకా ఫన్నీగా ఉండేది చాలా. ఇంక మరి ఫన్ అంటే ఏం ఉండదు, మాట్లాడుకోవడానికి ఏం ఉండదు, అల్లుకోవాలి అంతే. అల్లరి ఆ అల్లరే అసలు ఎంత బాగుంటుందో. వాళ్ళు మనకు అంత ఛాన్స్ కూడా ఇవ్వరు. ఇషాన్ని మిస్ అవుతున్నావా? ఇషాన్ కార్తీక్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారు కదా కృషిక. నెక్స్ట్ టైము అంటేనే అడుగు, కంపల్సరీ తీసుకొచ్చేయమని. ఓకేనా? ఆడేసుకుందాం అందరూ కలిసి. ఇప్పుడు శ్రావణి గారితో ఒక బిగ్గెస్ట్ ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేస్తాను అంటున్నారు. ఓకే, స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అన్ని మీ ఫేవరెట్ థింగ్స్ అన్ని అడగబోతున్నాను అసలు. ఓకే, సో ఫస్ట్ మీ ఫేవరెట్ గాడ్? నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. ఓకే, అండ్ సెకండ్ సేమ్ నీకు కూడా. ఓకే, మీ ఫేవరెట్ ఫుడ్? పానీపూరి. నాకు పానీపూరి, కానీ అన్నం తింటాను దాన్ని. అంతకన్నా అధ్వానంగా తింటాను. ఓకే, నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్? నాకు సౌత్ ఇండియన్. ఓకే, అండ్ ఏ ప్లేస్ అంటే మీకు బాగా ఇష్టం? బ్యాంకాక్ ఆర్ ఇండియా? ఫస్ట్ ఇండియా. మేరా భారత్ మహాన్. అసలు సంవత్సరానికి అసలు ఫస్ట్ నుంచి బ్యాంకాక్, థాయిలాండ్ వెళ్ళినా కొత్తలో నుండి కూడా సంవత్సరానికి 3 సార్లు ఇండియా వచ్చేదాన్ని ఖచ్చితంగా. మినిమం 3 times వచ్చేదాన్ని అనమాట. అస్సలు మా ఆయనకి క్షమించేదాన్ని, కట్టి తీసినందుకు తోడేసి లాగి పీకి పడేసేదాన్ని లాగా. వైజాగ్ నుంచి అనకాపల్లి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు బ్యాంకాక్. అంటే ఇక్కడ నుండి బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత ఒక 1 నెల రోజులకే స్టార్ట్ చేస్తాను అనమాట. వెళ్తే ఎంత బాగుండు అని అదే అంటారు. నేను ఇక్కడ తీసుకురావడం వేస్ట్, అసలు అక్కడ ఉంచాల్సింది అనేసి.
ఈయన వర్క్ ఎంత బేగా అయిపోతుందో, ఎంత బేగా ఇండియా వచ్చి సెటిల్ అవుదామా అని అనిపిస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఇంకా గెలుపుతా ఉంటా అనమాట. ఈ ఇయర్ వెళ్ళిపోదామా, నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోదామా, ప్లాన్ చేద్దామా లేదనా అని. గాబరా పడకు, ఆపర్చునిటీస్ ఉండాలి కదా మంచిగా. ఆపర్చునిటీ వచ్చిన తర్వాత వెళ్దాంలే అని చెప్పి. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. సో ఇప్పుడు క్రిషో గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటమ్మా, ఏంటి అడుగు. తల్లి నాకు అసలు క్రికెటే రాదురా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసారా, ఐపీఎల్ టీమ్ అనేసరికి పాస్ చేసేసారు. క్రికెట్ చూసేదే తక్కువ అంట. పాస్ చేశాను నాకు పిల్లలు చెప్తా. చెప్పు. ఫేవరెట్ ఫ్రూట్ ఫేవరెట్ ఫ్రూట్. నా ఫేవరెట్ ఫ్రూట్ నాకు మ్యాంగోస్టీన్ అంటే చాలా ఇష్టం. థాయిలాండ్ లో మ్యాంగోస్టీన్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి అనుకుంటాను. ఓకే, వచ్చేస్తాను. చాలా బాగుంటుందండి మ్యాంగోస్టీన్. అంత బాగుంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇక్కడ మనకి మ్యాంగో ఎలాగో అక్కడ మ్యాంగోస్టీన్ అలాగా చాలా బాగుంది. ఈసారి టేస్ట్ చూడాలి అయితే. అది శ్రావణి గారిని రాంగ్ రూట్ లోకి తీసుకొచ్చేసాను. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. సెకండ్ టైం రాంగ్ రూట్ నా లో. వల్ల జరిగింది. సెకండ్ అన్నగారు నేను చెప్పడం అప్పుడప్పుడు మర్చిపోతున్నాను, రూట్ కూడా మార్చేస్తున్నాను. నాకు జనరల్ గా ఈ జర్నీ అంత తొందరగా అయిపోతే ఏం బాగుంటది అన్నట్టు అనిపిస్తున్నట్టుంది. అందుకే మిమ్మల్ని రూట్ మార్చేస్తున్నాను. నిజమే. ఈ లారీ అంకుల్ అసలు ప్లేస్ ఎవరో చేయరు. అలాగని ఓవర్టేక్ చేసేద్దామా అంటే ఊరుకాను ఊరు. లారీ అంకుల్ అంట ప్లేస్ ఇవ్వట్లేదు. అంకుల్ కొంచెం పక్కకు జరగండి. అదే ఇప్పుడు ఓవర్టేక్ చేసేద్దామా అంటే ఊరుకాను ఊరు. అక్కడ ఉంది. ఆహా, దీని మీద చూసి పాడుతున్నారా, దేవతలారా రండి అంట. దేవతలారా దీవించండి. దేవతలారా ఒకటి చూశాను. అది చూసి వెంటనే దేవతలారా రండి ఆ సాంగ్ పాడేస్తున్నారు. ఈ పిల్లని దీవించండి. దేవతలారా రండి, మీ దీవెనలందించండి. అందరూ దీవించారు ఆల్రెడీ. ఇంకా ఎవరైనా కొత్తగా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అందరూ దీవిచ్చేసి మీ దీవెనలన్నీ సబ్స్క్రిప్షన్స్ రూపంలో చూపించేయండి. తెలియజేయండి. అది రన్నింగ్ రేస్ లో వచ్చేస్తుంది చూడ్డానికి. అదే వచ్చింది ప్రకృతి పాప. ఎక్కేనన్న తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే. ఎంత బాగుందో అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా. అదే ఇంకా మన కార్ ఇక్కడే ఉంది. డాడీ వాళ్ళు బయట రిలాక్స్ అవుతున్నారు. మా మమ్మీ అప్పుడే ఆకుకూరలు పువ్వులు అని తెంపిస్తున్నారు. అసలు అసలు ఎక్కడ ఖాళీ లేరు. బ్యాంకాక్ పిల్ల వచ్చింది. బ్యాంకాక్ పిల్ల ఈ అత్తయ్య ఆల్రెడీ చాలా ఫేమస్ చూడండి. వస్తే అంత మెల్లిగా ఎందుకు చెప్తా? అగో నీకే అడుగుతున్నారు, మొహమాటం ఎందుకు? కనం ఇక్కడ ఏవి వదిలిపెట్టట్లేనట్టుంది. ఆకుకూరలు పువ్వులు ఏవిని. అదే పుట్టింటికి వచ్చారనే సంబరం, అసలు మొహం వెలిగిపోతుంది. ఫామ్ లోకి రాగానే ఈ పెద్ద చెట్టు నీడలోని వేణుగోపాల స్వామి, వెనకాలే గోమాత, చుట్టూ మంచి మంచి పూల కుండీలు. ఎంత బాగుందో అసలు వాతావరణం అంతా. మా పండు. హాయ్, నమస్తే. నమస్తే. వనక్కం. వనక్కం. ఇంకా ఇంకేమని రాదు. ఇంకేమైనా ఉంటే వాళ్ళు చెప్పాలి. ఇంకేమైనా ఉంటే వాళ్ళు చెప్పాలి. కింద కమెంట్స్ లో చెప్పాలి. ఇంకా జస్ట్ బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ వ్లాగ్ లో చాక్లెట్ కన్నంతో పాటు మేము చేసిన అల్లరి అంతా ఇంత కాదు. సెకండ్ పార్ట్ పెట్టగానే మీ వరకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ హిట్ చేయండి. నోటిఫికేషన్స్ అన్ని తొందరగా వస్తాయి. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ఒక లైక్ కొట్టి కిందన కమెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.